హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ లో థర్డ్ సెమిస్టర్ లో స్కిల్ కోర్సెస్ లో బిజినెస్ ఫోర్కాస్టింగ్ పేపర్ అనేది ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సో డెఫినెట్ గా ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి, చిన్న వీడియోనే కాబట్టి. సో మనకి స్కిల్ కోర్సెస్ లో బిజినెస్ ఫోర్కాస్టింగ్ లో టోటల్ గా మనకి 2 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 marks పేపర్ అనమాట. బిఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, అలాగే బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఎవరైతే ఉన్నారో సో అందరికైతే యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ పేపర్ అనేది. సో పేపర్ సేమ్ అయితే ఉంటుంది, సిలబస్ కూడా సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత నేను అప్లోడ్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా అవి కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి బిజినెస్ ఫోర్కాస్టింగ్లో టోటల్గా 2 sections అయితే ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చేసి ఆన్సర్ ఎనీ 4 of the following questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 marks. టోటల్గా మనకి 3 units నుంచి 2 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అయితే అడుగుతారు అనమాట. ర్యాండమ్గా 2 units నుంచి 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో క్లియర్గా చూసుకోవచ్చు. 4 into 5 20 marks. అంటే సెక్షన్ ఏ నుంచి మనం 20 marks అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బిజినెస్ ఫోర్కాస్టింగ్? ఇది వచ్చేసి మనకి యూనిట్ 1 నుంచి డైరెక్ట్గా అయితే అడిగారు అనమాట. అలాగే రైట్ అబౌట్ డెల్పీ మెథడ్, ఇది కూడా మనకి యూనిట్ 1 నుంచి ఇచ్చారు. సో టోటల్గా 2 questions అనేవి యూనిట్ 1 నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ బిట్వీన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్, ఇది వచ్చేసి మనకి యూనిట్ 2 అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్? ఇది వచ్చేసి మనకి యూనిట్ 3 నుంచి అడిగారు, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, రైట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్, ఇది వచ్చేసి మనకి యూనిట్ 2 అనమాట. అలాగే 6th క్వశ్చన్, వాట్ ఈస్ ద కన్స్యూమర్ సర్వే అండ్ రైట్ ఇట్స్ టైప్స్, ఇది కూడా వచ్చేసి మనకి యూనిట్ 2 నుంచి అడిగారు. సో టోటల్ గా మనకి యూనిట్ 2 నుంచి 3 questions అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 7th క్వశ్చన్, వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ సేల్స్ ఫోర్కాస్టింగ్, ఇది వచ్చేసి యూనిట్ 3 అనమాట. అలాగే లాస్ట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రాబబిలిటీ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్, ఇది కూడా మనకి యూనిట్ 3 నుంచి అనమాట. సో టోటల్గా మీరు చూసినట్లయితే యూనిట్ 1 నుంచి 2 questions, యూనిట్ 2 నుంచి 3 questions, యూనిట్ 3 నుంచి కూడా 3 questions అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఇదే ప్యాటర్న్ ఇస్తారని చెప్పేసి మనం చెప్పలేము, ఎందుకంటే మనకి మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో మనకి పబ్లిక్ ఎగ్జామ్లో మనకి కొంచెం చేంజ్ అయితే చేయొచ్చు అనమాట. ఏ విధంగా అంటే యూనిట్ 1 నుంచి 3 questions ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, యూనిట్ 3 అనేది అలాగే ఇవ్వచ్చు, యూనిట్ 2 నుంచి 2 questions కొన్నిసార్లు మనకి రివర్స్ అయితే అవుతుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బిజినెస్ ఫోర్కాస్టింగ్ మోడల్ క్వశ్చన్ పేపర్లో ఇది సెక్షన్ ఏ. కన్ఫామ్గా మీరు ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో డెఫినెట్గా ఈ మోడల్ క్వశ్చన్ పేపర్లో ఉన్న 8 questions షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి, ఇది వచ్చేసి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ మనకి మోడల్ క్వశ్చన్ పేపర్లో ప్రతి యూనిట్ నుంచి మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి 9A or 9B ఈ విధంగా అయితే ఇవ్వలేదన్నమాట. మీరు డైరెక్ట్గా క్లియర్గా చూసుకోవచ్చు. 9, 10, 11, 12 ఈ విధంగా ఇచ్చారు కాబట్టి ఒక యూనిట్ నుంచి 2 questions అనేవి మీరు డైరెక్ట్గా అయితే ఆన్సర్ అనేది చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఒక యూనిట్ మీరు క్లియర్గా ప్రిపేర్ అయినా కానీ 20 marks అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లోంచి గెయిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా 2 units ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్గా మీకు 30 marks అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట సెక్షన్ బిలో. సో ఎవరైతే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 కన్ఫామ్గా ప్రిపేర్ అయితే ఒక యూనిట్ నుంచే మీరు డెఫినెట్గా 20 marks అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు, ఓకేనా. సెక్షన్ బిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టెక్నిక్స్ ఆఫ్ బిజినెస్ ఫోర్కాస్టింగ్. అలాగే 10th క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫోర్కాస్టింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. సో ఇది 2 వచ్చేసి మనకి యూనిట్ 1 నుంచి అడిగారు అనమాట. సో ఈ 2 ప్రిపేర్ అయినా కానీ మీకు 20 marks అనేవి ఈజీగా అయితే గెయిన్ అవుతాయి. అలాగే 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రాస్తే అక్కడ మనకి 10 marks అనేవి వస్తాయి. కాబట్టి డెఫినెట్గా 30 marks అనేవి యూనిట్ 1 నుంచి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 నుంచి వచ్చిన క్వశ్చన్స్. 11th క్వశ్చన్ వచ్చేసి, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ సిరీస్ అనాలిసిస్ అండ్ రైట్ ఇట్స్ స్ట్రెంగ్త్స్ అండ్ ఛాలెంజెస్. అలాగే 12th క్వశ్చన్ వచ్చేసి, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ టెక్నిక్స్. ఈ 2 వచ్చేసి మనకి యూనిట్ 2 నుంచి అనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 2 కనుక మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అయితే మనకి 35 marks అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు, ఎందుకంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి 3 అయితే ఇస్తారు కాబట్టి డెఫినెట్ గా మీరు 35 marks అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి 13th క్వశ్చన్ వచ్చేసి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫోర్కాస్టింగ్ ప్యాకేజెస్ అండ్ ఇట్స్ టైప్స్. అలాగే 14th క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ మెటీరియల్ ఫోర్కాస్టింగ్, ఆల్సో రైట్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఈ 2 వచ్చేసి మనకి యూనిట్ 3 నుంచి అనమాట. యూనిట్ 3 కూడా మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అయితే కానీ డెఫినెట్గా దీని నుంచి కూడా మనకి
35 మార్క్స్ అని ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. టోటల్గా మనకి 50 మార్క్స్ పేపర్ అనమాట. ఏదైనా ఒక యూనిట్ అనేది మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయినా కానీ ఈజీగా అయితే ఈ పేపర్ అనేది పాస్ అయితే అవుతారనమాట. సో ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా 2 యూనిట్స్ అనేది కన్ఫామ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా కానీ ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? వీటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకుంటే ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తారనమాట. అలాగే మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను డిగ్రీ ఛాంపియన్స్ ఛానల్లో. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంది. డైరెక్ట్గా మీరు ఆ వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు యూనిట్ వైజ్గా వెయిటేజ్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.